అందరికీ నమస్తే. వెల్కమ్ టు DD9 వార్త. ప్రెస్ క్లబ్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తీన్మార్ మల్లన్నపై నిరుద్యోగులు తిరగబడ్డారు. ఈరోజు తీన్మార్ మల్లన్న ప్రెస్ క్లబ్లో బీసీలకు సంబంధించిన అంశంపై ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టిండు, మాట్లాడుతున్నాడు. అంత సవ్యంగా సాగుతుంది. సడన్గా మధ్యలో నిరుద్యోగులు దూసుకొచ్చేసిండ్రు. ఒక్కసారిగా దూసుకురావడం వల్ల మల్లన్న కూడా కంగు తిన్నాడు. మరి నిరుద్యోగులు ఎందుకు వచ్చిండ్రు? ఏం నిరసన తెలపడానికి వచ్చిండ్రు? మల్లన్న దగ్గర ఏం చెప్పడానికి వచ్చిండ్రు? ఎందుకు ప్రశ్నించిండ్రు? ఏం ప్రశ్నించిండ్రు? కారణం ఏంటంటే తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ అయ్యిందే గ్రాడ్యుయేట్ల ఓట్లతోటి. నువ్వు గ్రాడ్యుయేట్ల ఓట్లతోటి గెలిచి నిరుద్యోగుల పక్షాన మాట్లాడకుండా నువ్వు బీసీ వాదంపై మాట్లాడుతున్నావు. ఏంది నీ కథ ఏంది అనేది నిరుద్యోగులు మొత్తం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఈ కథ అంతా ఇప్పుడు నడుస్తుంది ప్రజెంట్గా. ఒక్కసారిగా దూసుకొచ్చేసిండ్రు. ప్లకార్డులు పట్టుకొని ఆయన గన్మెన్లు కానీ అనుచరులు కానీ ఒక్కసారిగా కంగు తిన్నారు, ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఏంది పరిస్థితి, ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు అనేది. మొన్ననే ఈ మధ్యకాలంలో దాడి జరిగింది పార్టీ ఆయన ఆఫీస్లో. వీళ్ళేమన్నా చేస్తారనేది కూడా ఒక్కసారిగా. మొత్తం మీద అయితే తీన్మార్ మల్లన్నపై నిరుద్యోగులు దండయాత్ర చేస్తున్నారు. కారణం ఏంటంటే మేము నిరుద్యోగులుగా ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇస్తలేదు, ఇచ్చిన తప్పుల తడక ఉన్నాయి, జీవోలను సరిదిద్దుతలేదు, మేము ధర్నాలు చేస్తే రావు, రోడ్లపై బైఠాయిస్తే మాకు మద్దతు తెలుపవు, మా గురించి నీ యొక్క ఆఫీసులో మాట్లాడవు, నీవు గెలిచిందే మాతోటి మా ఓట్లతోటి నువ్వు ఎందుకు మాట్లాడవు అనేది వీళ్ళ ప్రధానమైన ప్రశ్న. అది కూడా వాస్తవమే కదా. బీసీల గురించి మాట్లాడడం తప్పలేదు, 100% మాట్లాడాలి. కానీ నువ్వు గెలిచింది ఎట్లా? మా ఓట్లతోటి గెలిచి నువ్వు ఎందుకు సైలెంట్ అయిపోయినావు? నువ్వు ఎందుకు ప్రభుత్వంతో లాలూచిపడ్డావు? మా ఓట్లతోటి గెలిచి నువ్వు ఈరోజు ఎమ్మెల్సీగా అసెంబ్లీలో శాసన మండలిలో అడుగుపెట్టినావు. నీకు గన్మెన్ను ఈ హోదంతా ఎట్లా వచ్చింది? మా వల్లనే వచ్చింది కదా. నువ్వు ఎందుకు మా గురించి మాట్లాడతలేవు అనేది ఇక్కడ ప్రధానంగా నిరుద్యోగులు చూడవచ్చు మనం. ఇదిగో నిరుద్యోగులు ప్లకార్డులు పట్టుకొని ఇంద్రనాయక్ కానీ ఓయి జనార్దన్ కానీ చాలామంది వచ్చిండ్రు. కానీ మల్లన్న కూడా సమాధానం చెప్పాలి. నిరుద్యోగుల పక్షాన నిలబడాల్సిన మల్లన్న ఎందుకు పూర్తిగా విస్మరించింది అనేది కూడా ప్రశ్నార్థకమే. మొత్తం నిరుద్యోగులు ప్లకార్డులు పట్టుకొని ఎక్కడికక్కడ ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఒకసారిగా ఆగిపోయాడు మల్లన్న కూడా, కంగు తిన్నాడు. అంటే ఏంది పరిస్థితి, ఎందుకు ఇట్లా అయింది? ఒక్కటేసారిగా దూసుకురావడం కూడా ఆయనకు కూడా ఒక్కసారిగా కంగు తిన్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ వాస్తవంగా కూడా మాట్లాడితే నిరుద్యోగులు గత 10 ఏళ్ళ నుంచి ఉద్యోగాలు లేక సస్తున్నామని వాళ్ళు ఒక సైడు, ఈ ప్రభుత్వాన్ని ఏరికోరి తెచ్చుకున్నాం, ఇది కూడా అంతే ఉంది, మేము ఎక్కడ పోవాలి, ఎవరికి చెప్పుకోవాలి, ప్రశ్నిస్తాడు మల్లానని మేము బాజాబ్తో ఓట్లు వేసినాం, మమ్మల్ని పూర్తిగా మర్చిపోయి నువ్వు ఏదో ఉద్యమం నీ స్వార్థం కోసం ఏదో చేస్తున్నట్లు ఉంది అని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ప్లకార్డులు పట్టుకొని కథ పట్టుకొని మరి మల్లన్న ఏం సమాధానం చెప్తాడు, ఏం కథను. కానీ ఈ మధ్యకాలంలో మల్లన్నపై వ్యతిరేకత పూర్తి స్థాయిలో పెరుగుతుంది నిరుద్యోగుల తరపున. అయితే మరి పెరుగుతుంది, ఎందుకు పెరగదు? నిరుద్యోగుల పక్షాన అసలు ఎక్కడైనా కనిపిస్తున్నాడా మల్లన్న? ఓ ధర్నాలలో కనిపించాడు, ఓ రాస్తారోకల్లో కనిపించాడు, అశోక్ నగర్కి పోయా, లేకపోతే ఆ లైబ్రరీలోకి పోయి ఏం చదువుతున్నారు, ఏం కథ, మీకు నోటిఫికేషన్లు ఎట్లున్నాయి, ఏంది దాని ప్రాబ్లం ఏంది అనేది నిరుద్యోగుల పక్షాన ఒక మీటింగ్ అని పెట్టలే. నువ్వు ఎన్నికైందే వాళ్ళ వల్ల కదా. నువ్వు ఆ ఓయూలో కానీ లైబ్రరీలో కానీ అశోక్ నగర్లో కానీ ఆ కోచింగ్ సెంటర్ల పోటీ తిరిగి ఏం జరుగుతుంది, ఏం కథ అనేది ఒక్కసారి నన్ను అరుచుకున్నాడా? అది పూర్తిగా మర్చిపోయాడు. కాబట్టి నిరుద్యోగులు తిరగబడతారు కూడా. మరి దాడులు కూడా చేస్తారు. భౌతిక దాడులకు దిగిన తప్పు ఆశ్చర్యం లేదు, అట్లా ఉంది వాళ్ళ యొక్క బాధ. మరి మళ్ళీ ఏం స్పందిస్తాడో, ఏం మాట్లాడతాడో ఏమో. కానీ పూర్తి స్థాయిలో బీసీ నినాదం ఒకటే కాదు, బీసీలకు రిజర్వేషన్లే కాదు, ఉద్యోగాల గురించి కూడా మాట్లాడాలనేది వాళ్ళు. చూద్దాం ఏం జరుగుతుందో, చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చాలామంది వాళ్ళు ఒక కాన్సెప్ట్ మీద వచ్చిండ్రు. మల్లన్న టీం మొత్తం బీసీ సంఘాలకు సంబంధించిన నాయకులు వాళ్ళు కాన్సెప్ట్ మీద వచ్చారు. సడన్గా వీళ్ళు ఎంట్రీ అయ్యే వరకు మల్లన్న కూడా నిశ్చేచుడై కూర్చున్నాడు. ఇక ఏం చేయలేని పరిస్థితి. వాళ్ళు చెప్పేది ఆ నినాదాలు వినుకుంటా ఏం మాట్లాడినా ఏందో పరిస్థితి తెలియదు కాబట్టి సైలెంట్గా కూర్చున్నాడు. ఇక అటు నుంచి అటే వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది.
మరి ఇంక మల్లన్న మరి ఇప్పటి నుంచైనా వాళ్ళ గురించి మాట్లాడా తెలియదు కానీ నిరుద్యోగులు అయితే నిరసన వ్యక్తం చేసిండ్రు భారీ స్థాయిలోనే. ఒక రకంగా దూసుకుపోయినారు మల్లన్న మీదికి. మరి చూద్దాం ఏం జరుగుతుందో. చూస్తూనే ఉండండి DD9 వార్త.